నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. అనగనగనగనగా ఓ ఊరు, ఆ ఊళ్ళో ఓ సాములూరు. ఆ సాములూరు సంసారే సన్యాసిగాడు, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఆయనకు భార్య, ఈ తతంగం అంతా ఉందండి. ఈ సాములూరుకి ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం చేసుకునే అలవాటు. వీళ్ళందరితో పాటు సాములూరు ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది, పెంపుడు పిల్లి. సాములూరు కరెక్ట్గా ధ్యానం చేసుకునేటప్పుడే అది అక్కడ దూకి ఇక్కడ దూకి ఆ ఎలకను పట్టే ప్రయత్నం చేసి ఈ గిన్నెల మీద దూకేసి మొత్తం ఇల్లంతా కూడా అల్లరి చేస్తూ ఉండేది. దాంతో స్వాములూరికి విసుగు వచ్చేసి ఆ పిల్లిని పట్టుకొని వచ్చి ఓ గంప కింద పెట్టి ఆ తర్వాత ధ్యానం చేసుకునేటువంటి వారు. ధ్యానం అయిపోయిన తర్వాత గంపను తీసేసి పిల్లిని స్వేచ్ఛగా వదిలేసేవారు. ఆ పిల్లి కూడా పోయి ఆడుకునేటువంటిది. అలా 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 చాలా కాలం పాటు అలవాటైంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత స్వాములూరు కాలం చేశారు. స్వాములూరు కన్నా ముందే ఆ పిల్లి కూడా కాలం చేసింది. మరి స్వాములూరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు నాన్న ఏం చేసేవాడు, ధ్యానం చేసుకునేవారు. ధ్యానం చేసుకోబోయే ముందు ఏం చేసేవారు, నాన్న పిల్లిని గంప కింద పెట్టేవారు. సో ధ్యానం చేసుకోవాలంటే పిల్లిని గంప కింద పెట్టడం చాలా అవసరము అని వాళ్ళు నిర్ణయించుకొని ఉదయాన్నే పిల్లి కోసం ఊరంతా తిరిగి ఎట్లనో మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒక పిల్లిని పట్టుకొని వచ్చి దాన్ని గంప కింద పెట్టి ఆ ధ్యానంలో కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత పిల్లిని వదిలేసేటువంటి వాళ్ళు. ఈ సాములూరు ఇంటి పక్కనే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అమ్మ భువనేశ్వరి, నారా లోకేష్, అమ్మాయి కోడల పిల్ల బ్రాహ్మణి, ఈ దేవాంశు, వీళ్ళందరి కుటుంబం కూడా ఉండేది. వాళ్ళు చూసి వీళ్ళని చూసి అరే భలే వీళ్ళు చేస్తున్నారు కదా అంటే స్వాములూరు కాలం నుంచి కూడా ఉన్నారనమాట వాళ్ళు. అలాగే వాళ్ళ ఆ కర్ణాకర్ణిగా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళకి తెలియవచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినాడంటే ఎట్లయినాడు, ఊరికే అయినాడా, మొదట జైలుకు పోయినాడు, ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు. దానివల్లనే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు అనని బాగా తెలివిగా ఆలోచించి అభివృద్ధి నైపుణ్యాల కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి చిక్కేటువంటి విధంగా అవినీతికి పాల్పడి 2 నెలల పాటు వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు. స్టెప్ 1 ఓవర్ సక్సెస్ఫుల్లీ. స్టెప్ 2 ఇద్దరు అంత పని అంతా ఒకళ్ళే చేస్తే బాగుండదు కదా, భార్యాభర్తల తర్వాత వర్క్ పంచుకోవాలి కదా. నారా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నారా భువనేశ్వరి ఏం చేసింది, ఇంకా ఓదార్పు యాత్ర మొదలుపెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి జైలుకి వెళ్ళాడు, తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు కదా. ఆ దిశలో భాగంగానే నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర మొదలుపెట్టింది. మరి ఎవరిని ఓదారుస్తూ ఆవిడ యాత్ర మొదలుపెట్టింది అంటే నైపుణ్యాల కుంభకోణం అభివృద్ధి కేసులో జైలు పాలయ్యి 2 మాసాల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపినటువంటి చంద్రబాబు గడిపారు కదా. ఆ సంఘటన విని ఆ ఘోరకలని తట్టుకోలేక ఆ దుర్మార్గాన్ని, ఆ దౌష్యాన్ని, ఆ దురాగతాన్ని, ఆ రాక్షసత్వాన్ని, ఇట్లాంటివి ఇంకో 20-30 పదాలు వేసుకోండి మీరు, అటువంటి వాటన్నిటిని తట్టుకోలేక కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు కదా. వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళందరికీ ఓ చారానానో బారానానో ఎంతో కొంతమందికి ₹1,00,000, కొంతమందికి ₹3,00,000 ఇలాగా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి, ఎందుకంటే మన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా సంపాదించుకోవచ్చు కదా, వాళ్ళందరి చేత కూడా న్యాయం గెలవాలి అని చెప్పిస్తూ ఉన్నారట నారా భువనేశ్వరి. ఎలా, ఇప్పుడు స్టెప్ 2 కూడా అయిపోయింది. ఇక మిగిలినటువంటిది ఎన్నికలు వచ్చేసాయి. స్టెప్ 1 స్టెప్ 2 అంటే మొదటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, నారా చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు. ఎవరు, జగనే చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల చేసింది కదా అన్న వదిలిన బాణం అని. అంటే చెల్లెళ్ళైనా చేయొచ్చు, వైఫ్ అయినా చేయొచ్చు, ఎవరైనా ఒక ఫీమేల్ మెంబర్ చేయొచ్చునని ఆ స్వాములూరు బతికుండగా ఈ విధమైనటువంటి ఎగ్జామిషన్ ఉంది దీనికి అని అంటూ కూడా చెప్పారట. అందుకోసం చెల్లెలు కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి చెల్లెళ్ళు లేరు కదా, రామ్మూర్తి నాయుడు అని అంటూ ఒక తమ్ముడు ఉన్నాడు కదా, చెల్లెళ్ళు లేరు కదా, అందుకోసం ఆ పాత్రని భువనేశ్వరి స్వీకరించేసి ఓదార్పు యాత్ర అంటే మామూలు ఓదార్పు యాత్ర కాదనమాట. ఇది న్యాయం గెలవాలి, న్యాయం కూడా కాదు నిజం గెలవాలి అని. సరే ఇలా చేస్తూ వస్తుంటే మొన్న ఎక్కడో ఆ తిరుపతి దగ్గర ఎవరో ఒక తుంటరి పోరడో ఎవడో ఒకడు ఉండి, అమ్మ నిజం కనుక గెలిచేట్లయితే చంద్రబాబు నాయుడు ఆక్రమించుకున్నటువంటి భూములు, స్థలాలు, పొలాలు, యూనివర్సిటీలు, స్పెషల్ స్టేటస్లు, పోలవరాలు, అమరావతి కథలు ఇవన్నీ బయటకు వస్తాయేమో కదా, కొంపలు అంటుకుంటాయేమో కదా అనేటప్పటికే బడుద్దాయి
ఇటువంటివన్నీ కూడా పొల్లుబోసు మాటలన్నీ అంటావా అంటూ భువనేశ్వరి అమ్మ వాడిని ఒక ఉంగరం వేలతోటి ముటికాయ వేసి ఇప్పుడు ఇద్దరు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రచారానికి పోలింగ్ కన్నా ఒక 48 అవర్స్ ముందు దీన్ని ఆపేస్తారు కదా, ఇది క్యాంపెయిన్ ఆపేయాలని చెప్తారు కదా, అప్పటి వరకు న్యాయం గెలవాలి అని భువనేశ్వరి అమ్మ ప్రచారం చేస్తూ ఉంటారట. చంద్రబాబు గారి కోట అయిపోయింది కదా 2 months. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడనుకోండి, అప్పుడు మరికొన్ని కేసులలో జైలుకు వెళ్ళవలసి వస్తే అది వేరే కథ అనమాట. ఇప్పటివరకైతే ఈ కథ ఇంతవరకే సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.